మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? మంచిది. మరి బైబిల్‌లో నుండి ఒక మంచి మాట అనేటటువంటి వీడియోలు ప్రారంభమైనయని మీకు గతంలో చెప్పాను నేను. అందులోనే ఇదొక వీడియో కంటిన్యూగా ముందుకెళ్తా ఉంది. మరి చాలామంది ఈ వీడియోల విషయంలో స్పందిస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనేక మంది వీటిని చూడాలండి. ఎవరైతే బైబిల్ పుస్తకము మంచిది కాదు, మరి అది మానవాళికి ఉపయోగపడదో, ఇది దేశానికి పనికిరాదు అంటున్నారో వారి దాకా వెళ్ళాలి ఇవి. ఖచ్చితంగా మీరు వీటిలో పాలు పంపులు పొందుకొని ఈ వీడియోలో మీరు షేర్ చేస్తారని నా హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది పిల్లారా, మరి ఈరోజు బైబిల్ గ్రంథము దేవుని యొక్క గొప్పతనం గురించి ఏం చెప్పిందో కూడా మనము ఆలోచన చేసి మనము ముందుకెళ్ళిపోదాం. అదేంటంటే బైబిల్ గ్రంథము ఈరోజు దేవునికి పక్షపాతం లేదు అని చాలా స్పష్టంగా వివరించిందండి. దేవునికి పక్షపాతం లేదట. చూడండి, మనం ఆ వచనాలు కూడా చూసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాదా? అవును, అన్యజనులకును ఆయన దేవుడే అని అక్కడ ఆ మాట స్పష్టంగా రాయడం జరిగింది. ఈనాడు చాలామంది అంటూ ఉంటారు, యేసుప్రభు క్రైస్తవుడికి దేవుడు, మాకు కాదు, యూదులకు ఆయన ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు, మన భారతదేశంలో కాదని. మన భారతదేశంలో కొంతమంది మూర్ఖులు, ఏమండి, వీళ్ళు మనిషి రూపంలో ఉన్న మూర్ఖులు, గేదెలాగా పశువులాగా ఆలోచించేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆ పశువుని నన్ను అడిగితే అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమందే. ఇక్కడ స్పష్టంగా ఉంది అన్ని కూడా దేవుడు అని. మరి ఇది మంచి మాట కదా? ఇంకో మాట కూడా చూపిస్తాం మీకు. మరి అదే రోమిలికి రాసిన పత్రిక 2:11లో ఒకే ఒక మాట ఉంటుంది అక్కడ, దేవునికి పక్షపాతము లేదు, తేల్చి చెప్పేసింది అక్కడ. గతంలో నేను ఒకప్పుడు విగ్రహారాధన చేసి ఇటు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తినేనండి. గతంలో నేను కూడా చాలామందిని చూశాను. వాళ్ళలో ఈ పక్షపాతాలు, ఈ భేదాలు మొత్తం చూశాను. కానీ నేను ఇట్లా ఈ పక్షపాతం లేని వ్యక్తులను గతంలో ఆరాధించిన వాళ్ళు నేను చూడలా. నిజం చెప్తున్నాను నేను. సో పక్షపాతం లేని దేవుడు ఎవరయ్యా అంటే నాకు నజరేయుడు యేసు ప్రభు వారు కనిపించాడు. తర్వాత అపోస్తుల కార్యము 26-20లో ఉండిద్ది. మొదట యూదులు, తర్వాత అన్యజనులు మారు మనసు పొందాలని పౌలు అక్కడ ప్రకటించాడట. వాస్తవానికి యూదులకి అన్యజనులకి సువార్త చెప్పేటటువంటి వరము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరము ఎప్పుడో పౌలు పొందుకున్నాడు. ఇద్దరికి, 2 కేటగిరీస్కి చెప్పేటటువంటి శక్తి అతనికి ఉంది. ఆ శక్తి అతనికి ఉంది. అంత మాత్రమేనా అంటే అపోస్తుల కార్యము మరి 10:46లో కూడా అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడిందంట. ఏమండి, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ వరము. అసలు మామూలుగా అయితే బాప్తిసం పొందినటువంటి వ్యక్తులు నీటిలో మునిగి బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతో యేసు ప్రభు బాప్తిసం ఇస్తాడు. మరి వీళ్ళు బాప్తిసం పొందకుండా ఇక్కడ ఆల్రెడీ అన్యజనుల మీద కూడా పేతురు అక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే వారి మీద సైతం అక్కడ పరిశుద్ధాత్మ వరము కుమ్మరించబడింది, శక్తి కుమ్మరించబడిందని చెప్పేసి ఇక్కడ మనకి స్పష్టంగా ఈ యొక్క అపోస్తుల కార్యము 10:46లో మనకి స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమేనా అంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము ఉన్నాడండి. ఒకప్పుడు ఈయన చిన్న చిన్న బొమ్మలు, విగ్రహాలు చేసుకొని అమ్ముకునేటటువంటి వృత్తి అబ్రహాముది. ఆ అబ్రహామును దర్శించలేదా? అబ్రహామును దర్శించి విశ్వాసులకు తండ్రి చేయలేదా? బిలాము ఎవరు? ఈ బిలాము ఎవరు? ఒక అన్యుడు. ఈ బిలాముతో దేవుడు మాట్లాడలేదా? ఏమండి, భక్త కొర్నేలి ఎవరు? ఇటలీ పటాలం అని పటాలము అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఇతను ఎవరు? ఒక భక్త కొర్నేలి. ఇతను ఒక అన్యుడు. ఇట్లా చూసుకుంటే మనము బైబిల్ గ్రంథంలో మరి నపుంసకుడు ఉన్నాడు, కందాకి రాణి కింద నపుంసకుడు ఉన్నాడు అపోస్తుల కార్యంలో. చాలామంది, జైలు అధికారి, ఇట్లా చాలామందిని మనం చూసుకుంటే ప్రభునందు ప్రియ నా హైందవ సహోదరులారా, కొంతమంది అంటున్నారు కదా బైబిల్ భూత పుస్తకము, బైబిల్లో ఒక మంచి విషయాలు కూడా లేవని అంటున్నారు కదా. మరి ఇవేంటి? దేవుడికి పక్షపాతం లేదని బైబిల్ చెప్తా ఉంది. దేవుడు అందరినీ దర్శిస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక వాక్యం కూడా ఉంటుందండి, తనకు భయపడే వారికంట దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉంటుందంట, దగ్గరగా ఉంటుందంట. యెషయాలో ఉంటుంది. తనకు ఎవరైతే భయపడి గడగడ వణుకుచు దేవుడు నిజమైన దేవుడు ఎవరా, నేను తెలుసుకోవాలి, నా పరిస్థితులు నేను మార్చుకోవాలి, నేను నిత్యజీవం పొందుకోవాలి, నా ఆత్మకు మరణం ఉండకూడదు అని ఎవరైతే దేవుని పట్ల ఆలోచన చేసి ఎవరా నిజమైన దేవుడు అని భయపడి వణుకుచు వెతుకుతున్న వారికి ఆయన రక్షణ సమీపముగా ఉంటుందంట. ఇన్ని మంచి మాటలు పెట్టుకొని బైబిల్ గ్రంథంలో కొంతమంది సహోదరులు
ఎట్లా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారండి. బైబిల్ అసలు దేనికి పనికిరాదు. ఆ? ఇప్పుడు కూడా వస్తున్నాయి, కొన్ని వీడియోలు వస్తున్నాయి, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నా. కానీ నా దేవుడు ఖచ్చితంగా వారి మనోనేత్రాలు వెలిగిస్తాడని నేను విశ్వాసంతో నేను నమ్ముతూ ఉన్నా. ఈ వీడియో వాచ్ చేస్తున్నటువంటి నా సహోదరులు ఎవరైనా, క్రైస్తవ సహోదరులు అనుకో, ఎవరైతే బైబిల్కి విరోధంగా మాట్లాడుతున్నారో వారి మనోనేత్రాలు వెలిగించబడేలాగున మీరు కూడా ప్రార్థన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, నా మీద ఉంది. మొట్టమొదటిసారిగా అన్యులే చూస్తారనుకో ఈ వీడియో, మీరు కూడా మారు మనసు పొంది యేసు ప్రభు విషయంలో మీరు కూడా ఒక ఆలోచన చేసి బైబిల్ని పూర్తిగా చదివి, బైబిలు మానవులకు యేసు ప్రభుని ఒక మాదిరిగా చూపింది. భక్తి ఎలా చేయాలా, దేవుణ్ణి ఎలా హత్తుకోవాలా, ఏమండి, ఎలా క్షమించాలా, ఎలా త్యాగబుద్ధి కలిగి ఉండాలా, ఎలా ప్రేమించాలా అని బైబిల్ గ్రంథం ఈ లక్షణాలన్నీ యేసు ప్రభువులో బైబిల్ చాలా చక్కగా వివరించింది. అంత మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే వాటిని కూడా నేను మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. వాటి విషయం కూడా ప్రార్థన చేయండి. సో ఈరోజు ఈ యొక్క వీడియోలో దేవుడికి పక్షపాతం లేదు అని నేను చెప్పాను కదండి. మీరు కూడా కొంత ధ్యానం చేయండి. బైబిల్ ఒకటేనండి, బైబిల్ చక్కగా మీరు చదువుకోవచ్చు. 400, 500 పెడితే బైబిల్ వస్తుంది. చదవండి, వాళ్ళు ఎవరు చెప్పిన మాట కాదు, ముందు మీరు చదవండి, హృదయపూర్వకంగా చదవండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడని మీ అందరికీ నేను తెలియజేస్తూ, నా హైందవ సహోదరులకు, క్రైస్తవ సహోదరులకు, ముస్లిం సహోదరులకు కూడా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా. మీ అందరి హృదయపూర్వక వందనాలు.